శ్రోతలకు నమస్కారం. మా గురుదేవులు శ్రీమాన్ కులపతి కిరాల కృష్ణమాచార్యుల వారు రచించిన పురాణ పురుషుడు అను గ్రంథముతో మీ ముందుకు వస్తున్నాను. ఆ గ్రంథ రచనకు తొలి పలుకుగా మాస్టర్ గారు సెలవిచ్చిన మాటలు యథాతథంగా మీ ముందు ఉంచుతున్నాను. మానవునిలో ప్రజ్ఞ ఉందని, ప్రకృతిలో శక్తులున్నాయని దర్శించినది నవీన మానవ యుగము. మానవుడు తన ప్రజ్ఞతో ప్రకృతి యందలి శక్తులను వినియోగము చేయుట కర్తవ్యముగా దర్శింపబడింది. ప్రజ్ఞలు, శక్తులు ప్రకృతి యందే కలవనియు, అవి మిగిలిన జీవులతో పాటు మానవుని పరిణమింపచేయుచున్నవనియు గమనించినది ప్రాచీన మానవ విజ్ఞానం. ప్రకృతి ప్రజ్ఞల కర్తవ్యముల వలన జీవుడు ఏర్పడుచున్నాడని దర్శించిన వారు ప్రాచీనులు. జీవుడు తన వ్యూహమును చిక్కువరుచుకొనక తనలో పనిచేయుచున్న ప్రజ్ఞలను, శక్తులను, ప్రకృతిని అర్థము చేసుకొని బాహ్య ప్రపంచమందలి ప్రకృతిలోని ప్రజ్ఞలతో, శక్తులతో సహకరించుట వారికి కర్తవ్యముగా తోచింది. దీనివలన జీవుడు అంతర్యామిగా అనుభవము పొందుచున్నాడు. దీనివలన ప్రకృతిని జయింపాలెనని పొరపాటు పడక అందలి ప్రజ్ఞలతో సహకరించుటయు, శక్తులతో జీవశ్రేయమును సాధించుటయు గోచరించినది. ఈ మార్గమును ధర్మమనియు, ఈ ప్రయత్నమును సాధనమనియు, దానికి ఫలితము ఆనందమనియు సమన్వయము కుదిరినది. దీనిని దర్శింపవలెనన్నప్పుడు ప్రవర్తించు విధానము అధర్మమనియు, అది విశ్వశ్రేయస్సునకు భంగకరమనియు తెలిసింది. ధర్మము అవలంబించువారు ప్రకృతి ప్రజ్ఞల అనగా దేవతల స్వభావమును అలవర్చుకొనుటయు, అవలంబింపనివారు శక్తుల సంఘర్షణలకు అనగా రాక్షస గుణములకు గురియగుటయు జరుగుతుంది. వారికిని వీరికిని నడుమ జరుగు సంఘర్షణములే దేవదానవుల యుద్ధములు. అవి యుగముల తరబడి మానవులలో జరుగుతున్నాయి. వీని వివరములను దర్శించినవి వేదములు, ఉదహరించినవి పురాణములు, ఇతిహాసములు. వేదములు అనాదిగా మానవునకు దర్శనమిచ్చినవి. వాని గ్రంథ రూపములు అప్పుడప్పుడు మానవులచే కూర్పు చేసుకొనబడుచున్నవి. ఇట్టి వాంగ్మయము శతాబ్దములలో మరల మరల సంస్మరింపబడి నూతనమైన కూర్పు చేయబడుతోంది. అట్టి ప్రయత్నము ఈ నడుమ జరిగినది. పరాశరుని మూలమునను, వాని కుమారుడు కృష్ణద్వైపాయన వ్యాసుని మూలమునను అనగా క్రీస్తునకు పూర్వము సుమారు 3500 సంవత్సరముల కాలము నుండి దాదాపు 2-3 శతాబ్దముల కాల వ్యవధిలో జరిగింది. అందు పరాశరుడు, వ్యాసుడు ప్రవచనము చేసినవి పురాణ ఇతిహాసములు. వారి శిష్యులు సూతాదులు దర్శించుకొన్నవి పురాణ సంహితలు. ప్రకృతిలోని ప్రజ్ఞలతో, శక్తులతో దేహములకు దిగివచ్చినట్టే అంతర్యామి పురుషుడే అవతారము. దేహమును స్వీకరించి పుట్టినవాడు అవతారమనియు, దేహమున కల్పింపబడినవాడు జీవుడనియు పురాణములు
చెప్తున్నాయి. జీవుడు ధర్మసాధన మార్గమున ఆరోహణము చేసి అంతర్యామి అవుతున్నాడు. అవతారమూర్తి తన అంతర్యామిత్వము నుండి జీవునిగా దిగివస్తాడు. అవతారములు ధర్మమును ఉద్ధరించుటకు, జీవులలో స్థాపించుటకు పుడతాడు. అట్టి అవతారములలో కృష్ణావతారము పరిపూర్ణమని పురాణ ఇతిహాసములు చెప్పుటయే కాక ప్రవర్తనను బట్టి నిరూపించాయి. కృష్ణ కథ ఆధారములైన మూల గ్రంథములు విష్ణు పురాణము, భారతము, హరివంశము, బ్రహ్మాండ పురాణము, స్కంద పురాణము, దేవీ భాగవతము. మిగిలిన పురాణములలో కూడా కృష్ణ కథా ప్రసక్తి ఉంది. భారత హరివంశములు, విష్ణు పురాణము, భాగవతము పరమ ప్రమాణములని చెప్తున్నాయి. వీనిని సమన్వయించుకొన్నచో కృష్ణ జననమునకు ముందు నుండి నిర్యాణము తరువాత వరకు గల జీవితాంశములు క్రమబద్ధముగా ఏర్పడుతూ కనపడతాయి. దానిని ఉద్దేశించుట నా ఈ గ్రంథ రచనకు ఒక ప్రయోజనము. అయస్కాంతమునకు పరిసరములపై ప్రభావము ఉంటుంది. దీపమునకు చీకటిపై ప్రభావం ఉంటుంది. జీవికిని ఇతర జీవులపై ప్రభావం ఉంటుంది. మానవునకు మానవ సంఘముపై ప్రభావము ఉంటుంది. అట్లే అవతారమూర్తికి ఒక జాతి సంస్కారముపై ధర్మస్వరూపమైన ప్రభావం ఉంటుంది. అవతారము యొక్క జననమునకు ధర్మ సంస్థాపనము ప్రయోజనము. అంతేకాదు, ధర్మము నుండి భ్రష్టమై బాధలు పడుచున్న ఒక జాతి అవతార జన్మమునకు దారితీస్తారు. భారత భూమి అందు ఒకే జాతి ఉన్నదని చాలామంది గ్రహింపలేదు. ఒక మర్రి చెట్టునకు అందలి మర్రి పండ్లపై, అందలి గింజలపై ఎట్టి ప్రభావం ఉండునో, ఒక జాతికి అందలి వ్యక్తులపై అట్టి ప్రభావము ఉండును. అట్టిదే భారత జాతి. ఇందలి జాతీయత రాజకీయపు సరిహద్దులకు సంబంధించినది కాక జాతి వాతావరణమునకు సంబంధించినది. ఒక జాతి వారు మరి ఒక జాతి వారి నడుమ స్థిరపడినచో వారి జాతి స్వభావము మారిపోతుంది. ఇది నిజమైన జాతీయతా స్వరూపము. అట్టి జాతీయత భారత జాతికి బలముగా ఉంది. అది కొంతవరకు నైసర్గిక లక్షణముల వలన కలిగింది. హిమాలయములు, సముద్రములు పుట్టించు వాతావరణమే దానికి కారణము కావచ్చును. భారత భూమి జాతీయత ప్రకృతి ధర్మములపై ఆధారపడి ఉంది, కానీ మతములపై ఆధారపడింది కాదు. ఒక అవతారమో ప్రవక్తయో మలచిన మార్గమున నడుచుకొనుటకు చేసిన కట్టుదిట్టములే మతములు. అవతారములు దిగివచ్చినను వారవలంబించిన పునరుద్ధరించినది ధర్మము. ధర్మము శాశ్వతము, అనగా ఎవరికైనా ఆచరణకు ఆదర్శము. మతములకు ఆచరించిన వారు ఆదర్శములు. ఈ దృష్టితో చూచినచో భారత భూమి అందు అంతర్వాహినిగా ప్రవర్తించుచున్నది ధర్మమే గాని మతము కాదని తెలియచున్నది. అందు అవతారమూర్తులు పుట్టి పెరుగుతురే గాని వానిని పుట్టింపరు. ఈ దృష్టితో పరిశీలించినచో భారత ధర్మము సనాతన ధర్మము. అది మొదట మనువుచే నిర్దేశింపబడినది గనుక మానవ ధర్మము. దానిని అనుసరించియే అవతారములు కూడా నడుచుకున్నారు. రాముడు, కృష్ణుడు మనువు మార్గముననే
ధర్మమును నిర్దేశించారు. స్వస్తి సశేషం. మోహనవా